Hi friends, this is Manikanta Prasanna Kumar. Welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I cleared RRB NTPC and also SSC CGL, and I have selected as Customs Inspector in CGL 2017. First one, that is the cuboid inscribed in a hemisphere. First, suppose there is a cuboid length L, breadth B, and H is the height of this cuboid, which is inscribed in a hemisphere of radius R. Then what is the relation between dimensions of the cuboid to the radius of the hemisphere? That we have to learn. Okay. Is it clear? So ఇప్పుడు మనకి స్పియర్ లో గనక మనం ఒక క్యూబాయిడ్ పెడితే నేను ఏం చెప్పానమ్మా, వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ద డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఈ సేమ్ యాజ్ డయామీటర్ ఆఫ్ ది స్పియర్ అని చెప్తూ ఈక్వల్ చేసుకున్నాం. ఎస్, ఇక్కడ నేను డయాగనల్ ఆఫ్ ద క్యూబాయిడ్ అనేది డయామీటర్ ఆఫ్ ద హెమిస్పియర్ కి అవుతుందా? అవ్వదు. ఎస్, దెన్ హౌ కెన్ ఐ సాల్వ్ ఇట్? సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, I'll take the mirror image of this. Mirror image. Let's see, observe this. Yes. So basic గా మనకి ఇక్కడ డైమెన్షన్స్ ఏమున్నాయమ్మా? L, B, H. ఇప్పుడు నేను ఈ హెమిస్పియర్ కి మిర్రర్ ఇమేజ్ కింద ఇంకొక హెమిస్పియర్ తీసుకున్నాను. సో ఆల్రెడీ లోపల ఉన్న క్యూబాయిడ్ కింద కూడా మనకి వస్తుంది. అవునా? ఈ పార్ట్ బయటకు వచ్చింది అని అనుకోవద్దు. దిస్ టచెస్ ది సర్ఫేస్ ఆఫ్ ది హెమిస్పియర్. మీకు ఇక్కడ మిర్రర్ ఇమేజ్ తీసుకునేటప్పుడు అలా కనిపిస్తుంది, బట్ ఇట్ డజంట్ లుక్ లైక్ దట్. అలా ఉండదు. ఓకే, ఇప్పుడు చూడండి, మిర్రర్ ఇమేజ్ తీసుకోవడం వల్ల ఇది ఎలా కనిపిస్తుందమ్మా? దెర్ ఈజ్ ఎ క్యూబాయిడ్ విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ హెమిస్పియర్. దెర్ ఈజ్ ఏ క్యూబాయిడ్ which is inscribed in a hemisphere. Yes or no? What about the dimensions of this cuboid? That you have to tell me. Dimensions చెప్పండి. ఇనిషియల్ డైమెన్షన్స్ ఏంటమ్మా? LBH. సో లెంత్ మొత్తం ఇక్కడ కూడా ఏముంటుంది మనకి? ఈ క్యూబాయిడ్ డైమెన్షన్ చెప్పాలి. సో ఎల్ అలానే ఉంటుంది. బ్రెడ్త్ ఏం చేంజ్ లేదు. బట్ వాట్ అబౌట్ ది హైట్? ఇది H, ఇది కూడా H, మిర్రర్ ఇమేజ్ కాబట్టి. సో వాట్ ఈస్ ద టోటల్ హైట్ ఆఫ్ దిస్ క్యూబాయిడ్? 2H. 2H is the total height of this cuboid. Is it clear? Now tell me, what is the diameter of this sphere? Radius of the hemisphere R kabatti. Radius of the sphere also capital R, and diameter is 2R. So now I can write down what? Diameter of the sphere, this sphere. Diameter of the sphere is equal to diagonal of the cuboid. What is the diagonal length? L square plus B square plus H square. What is the H? 2H whole square. So now tell me, what is the radius of this hemisphere? 1/2 into square root of L square plus B square plus 4H square. This is the radius of the hemisphere when a cuboid of the dimensions LBH is inscribed in a hemisphere. Is it clear? స్పియర్ లో అనుకోండి, ఇక్కడ 4H square రాదు, జస్ట్ H square వస్తుంది అంతే. అవునా కదా? సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ when a cuboid is inscribed in a sphere and hemisphere. Is it clear? I hope all of you understand the thing clearly. సో చూడండి, మనకి స్పియర్ లోనైతేనే డయామీటర్ అనేది డయాగనల్ ఈక్వల్ అవుతుంది, కానీ ఇది హెమిస్పియర్ కాబట్టి నేను దీనికి మిర్రర్ ఇమేజ్ తీసుకోవడం వల్ల ఐ విల్ గెట్ ఏ స్పియర్ ఇన్ ప్లేస్ ఆఫ్ హెమిస్పియర్. నౌ బట్ ద డైమెన్షన్స్ విల్ చేంజ్ నా. మన ఇనీషియల్ గా తీసుకున్న క్యూబాయిడ్ LBH అయితే ఇప్పుడు నేను మిర్రర్ ఇమేజ్ తీసుకోవడం వల్ల అప్పుడు ఫామ్ అయిన క్యూబాయిడ్ డైమెన్షన్స్ ఏమవుతాయి? LB and 2H అవుతాయి. ఎస్, సో దట్ విల్ చేంజ్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ సేమ్ మనం క్యూబ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ హెమిస్పియర్ చూసుకుందాం. ఓకే, సేమ్ థింగ్. ఇప్పుడు క్యూబ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ హెమిస్పియర్. లెట్స్ సీ ద సెకండ్ వన్. When I talk about cube inscribed in a hemisphere, what are the dimensions? A are the dimensions, are the edge length of the cube, and the radius of the hemisphere is capital R. What is the radius of this hemisphere? Nothing to worry. ఏం చేసాం మనం? క్యూబ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ స్పియర్ లో ఏం చెప్పుకున్నాం? క్యూబాయిడ్ లో పెట్టినప్పుడు క్యూబ్ కి క్యూబాయిడ్ డిఫరెన్స్ ఏంటమ్మా? డైమెన్షన్స్ ఈక్వల్ కదా. సో బేసిక్ గా మనం క్యూబాయిడ్ పెడితే ఏమొచ్చింది? హెమిస్పియర్ లో R equal to 1/2 into L square plus B square plus 4H square. అవునా? LBH all are equal to A in case of cube. So A substitute చేయండి, అప్పుడు ఏమొస్తుంది?
1 by 2 into L square A square. B square is also A square. 4A square. So what is the overall value? 6A square. 6A square అంటే ఎంతమ్మా root 6 into A under root కాబట్టి by 2. So if I cancel the terms, ఇక్కడ 2 లో root 2, ఇక్కడ 2 root 2 cancel అయిపోతే ఇంకా root 3 ఉంటుంది, ఇక్కడ root 2 ఉంటుంది. So finally what is the radius of the hemisphere? R is equal to root 3 by root 2 into A. Yes, so this is the value of radius of the hemisphere when a cube of largest volume is inscribed in the hemisphere. Now can you tell me the relation between the volumes? So volume of the cube to volume of hemisphere find out cheyadam. Okay, what is the volume of the hemisphere? Basically 2/3 pi r cube. Avuna? Yes, 2/3 pi means 22/7. R cube చెప్పండి, R ఎంత వచ్చింది మనకి? root over 3/2. yes, root over 3/2 into A, root over 3/2 into A, and root over 3/2 into A by what is the volume of the cube? It is equal to A cube. So if I divide these two, A cube cancel, root 3/2 into root 3/2 ఎంతమా 3/2. So root 3 3 కదా, ఈ 3 తో cancel, and root 2 2 cancel, and ఇక్కడ మనం ఇంకా చూసుకోవాలంటే root 2 తో ఇక్కడ 11 root 2 cancel అవుతుంది, root 2 in times 11 root 2, root 2 into root 3 ఎంతమ్మా root 6/7. So finally what is the volume of hemisphere 2? What is the volume of the maximum volume of the cube? 11 root 6/7. 11 root 6/7. Antena? Yes, correct. So this is the ratio of the volumes, their volumes. Okay, so exam lo meeku chaala simple ga adutadu chudandi. If a cube of maximum volume of 21 centimeter cube is carved out from a sphere, from a hemisphere, then find the volume of the hemisphere. ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, ఓకే క్యూబ్ మాక్సిమం వాల్యూమ్ 21 క్యూబ్, సో మనకి root 3/2 అంటే A cube is given as 21. దీని నుంచి ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చా? చెయ్యాలి. ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 21. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? హెమిస్పియర్ అంటే 2/3 pi r cube కావాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ r? root over 3/2 into A. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, దానికి హోల్ క్యూబ్ చేసి 2/3 pi మల్టిప్లై చేయాలి, అంతే కదమ్మా? ఎస్, బట్ వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ వాట్ ఐ కెన్ టెల్ యూజింగ్ ద రేషియోస్. రేషియో బట్ ఏం చెప్పొచ్చు? క్యూబ్ వాల్యూమ్ 21 అంట, అంటే ఏం చెప్పినట్టు వాడు 7 parts is given as a 21 centimeter cube, and you have to find out volume of hemisphere, that is 11 root 6 parts is how much? 7 parts 21 ante 1 part is 3, so 11 root 6 part is 11 root 6 into 3, that is 33 root 6 centimeter cube. That's it. Seconds I can easily solve it. సార్ ఇవన్నీ మీరు చాలా ఫార్ములాస్ చెప్పారు, మేము ఎలా గుర్తుంచుకుంటాం? గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు, మీకు ఇవి గుర్తుండాలి. 2/3 pi r cube, what is the value of r? root 3/2 into A. ఇది గుర్తుండాలి, క్యాన్సిల్ చేసి చేసుకోండి, అంతేగాని ఈ విధంగా ప్రొసీడ్ అవ్వద్దు. ఎట్లా? ఏ క్యూబ్ ఇచ్చాడు, ఏ ఫైండ్ అవుట్ చేయడం, ఏ నుంచి దీంట్లో రావడం, ఇలాంటిది ప్రొసీడ్ అవ్వద్దు. ఎప్పుడు ఒక వాల్యూమ్ ఇచ్చి ఇంకొక వాల్యూమ్ అడిగినప్పుడు, అలా అడిగినప్పుడు మీరు వాల్యూమ్స్ రేషియో బట్టి వెళ్ళడం అనేది చాలా చాలా బెస్ట్ థింగ్ అన్నమాట. ఓకే, బికాస్ వి కవర్డ్ లాట్ ఆఫ్ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ కాన్సెప్ట్స్, లాట్ ఆఫ్ చాలా చెప్పుకున్నాం. ప్రతి దానికి మీరు ఫార్ములా గుర్తుంచుకోవడం కష్టం. అది నేను ఇప్పుడు ఆ టాపిక్ చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మీకు గుర్తుండిపోతుంది, ఇది పెద్ద విషయం కాదు. బట్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్కి వెళ్తారో ఏది ఇన్స్క్రైబింగ్ అంటే దేంట్లో ఏది ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఏ ఫార్ములా అనేది గుర్తుండడం కష్టం. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ యూ హ్యావ్ టు రివైజ్ ద ఫార్ములాస్. ఇవి గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్, ఇది గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా చేయడం వల్ల మీకు సింపుల్ గా అర్థం అవుతుంది. ఓకేనా?
సో ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ కూడా మనం ఆల్రెడీ ఇన్స్క్రైబింగ్ ఫిగర్స్ తో పాటుగా ప్రీవియస్ వీడియోస్ అన్ని మెన్సురేషన్ 3Dలో చాలా టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాం. ఓవరాల్ గా చాలా వీడియోస్ కవర్ చేసాం. అండ్ ద కోర్స్ ఫీజ్ ఇస్ జస్ట్ 500 రూపీస్. ఇన్ దిస్ వీడియో ఈ మొత్తం వీడియోస్ లో నేను కాన్సెప్ట్స్ తో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అలానే 2011 to 18 CGL మెయిన్స్ అంటే టైర్ 2 లో అడిగిన క్వశ్చన్స్ మెన్సురేషన్ లో ప్రతిదీ టాపిక్ వైజ్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఫర్ దిస్ అమౌంట్ you will get all the videos and the validity of those videos are for lifetime. అంటే మీరు ఇప్పుడు తీసుకుంటే మీకు జాబ్ వచ్చినంత వరకే కాదు, మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళు ఎవరికైనా మీకు అందరికీ కూడా అవి చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి జస్ట్ టేక్ ద కోర్స్ అండ్ ప్రాక్టీస్ యాజ్ మచ్ as possible. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ఆల్ దీస్ టాపిక్స్, మీకు మెన్సురేషన్ లో ఏ టాపిక్ లో ఏదైనా డౌట్ వచ్చినా, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కానీ మాక్ టెస్ట్ చేసినప్పుడు కానీ ఏ టెస్ట్ చేసినప్పుడు వచ్చినప్పుడును కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. whenever I'm free, definitely I'll reply to your doubt and I'll explain it very clearly. Okay, so join the course and tell your friends to also join in this course, and thank you very much. Friends, wait for 2 minutes. I'll tell you two things for you. So the first thing is, all Pure Maths topics PDFs are available in Instamojo. సో ఇన్స్టామోజో అనేది ఒక వెబ్సైట్ అనమాట. మీకు పీడిఎఫ్స్ కానీ ఏవైనా మెటీరియల్స్ అనేవి పర్చేజ్ చేసుకోవచ్చు. సో నేను నా క్లాస్ నోట్సెస్ కానీ, ఓకే, అలానే మీరు డిఏ మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఈ ఇన్స్టామోజో నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అంతేకాకుండా ప్యూర్ మ్యాథ్స్ అనగానే ఏ టాపిక్స్ వస్తాయంటే మీకు ఆల్జీబ్రా, జియోమెట్రీ అండ్ మెన్సురేషన్ 2D and 3D and trigonometry and also progressions and coordinate geometry. All these comes under pure maths or advanced maths. Okay, so ఎవరైతే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అండ్ డిఏఓ ఎగ్జామ్స్, ఓకే, అంతేకాకుండా మనకి ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ యూపీఎస్సి సిడిఎస్ ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఈ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ సెకండ్ వన్, current affairs. FAIRS Cloud current affairs is also available. Okay, FAIRS Cloud current affairs, and still I am also following the same current affairs since 2016. So it is very very nice website, FAIRS Cloud. So వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు మంత్లీ, డైలీ అండ్ మంత్లీ అండ్ వీక్లీ అండ్ ఆల్సో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రమ్ జాన్ 2022 డిసెంబర్ 2020, అంటే మీరు ఎప్పుడైనా తీసుకోండి. ఈ రోజే తీసుకున్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ఈ రోజు తీసుకున్న మీకు జాన్యువరి నుంచి ఇప్పటి వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ డైలీ, వీక్లీ, మంత్లీ ప్రొవైడ్ చేస్తారు. మీకు మెయిల్ వస్తుంది. అలానే నెక్స్ట్ కమింగ్ డేస్లోని డిసెంబర్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు మీరు తీసుకుంటే ఈ రోజు నుంచి 1 year అనేది మాత్రం అనుకోండి. ఓకే, డోంట్ డూ దట్, డోంట్ థింక్ లైక్ దట్. ఓకే, సో అయితే ఈ 1 year కరెంట్ అఫైర్స్ లో మీకు డైలీ, మంత్లీ, వీక్లీ ప్రొవైడ్ చేసేది హౌ మచ్ మనీ దే ఆర్ టేకింగ్, ఎంత మనీ తీసుకుంటున్నారంటే 300 రూపీస్ తీసుకుంటున్నారు. దే ఆర్ టేకింగ్ 300 రూపీస్. బట్ ఇఫ్ యూ పర్చేజ్ విత్ మై రిఫరల్ కోడ్, దే విల్ ఆస్క్ సమ్ రిఫరల్ కోడ్ ఫర్ యూ. ఓకే, ఇన్ దట్ రిఫరల్ కోడ్ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ మ్యాథ్స్ విత్ మనీ అండ్ టైప్ చేసి అనుకోండి, దెన్ యూ విల్ గెట్ అగైన్ 10% డిస్కౌంట్. సో 300లో 10% అంటే ఎంత? 30 రూపీస్ డిస్కౌంట్. సో ఇట్ మీన్స్ 270 రూపీస్ యూ విల్ గెట్ ఇట్. ఓకే, సో ద టోటల్ కరెంట్ అఫైర్స్ డైలీ, మంత్లీ, వీక్లీ అండ్ ఇయర్లీ టోటల్ కరెంట్ అఫైర్స్ యూ విల్ గెట్ ఇట్ 270 రూపీస్. That's it. Okay, I already provided that all the descriptions, all the links I gave you in the description. Please go through that. And with this, I'll conclude this session. And the next session, I'll come up with a new video. Okay, thank you very much and have a good day, all of you. So all the best and Jai Hind.